ఎందుకో కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామాంతి కుటుంబం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. ప్రహ్లాదుడు తన తోటి బాలకులకి ఆత్మతత్వాన్ని, భాగవతత్వాన్ని బోధించి మనం భక్తితో కనుక భగవంతుని భజిస్తే అప్పుడు ఆ స్వామి సాన్నిధ్యాన్ని తప్పకుండా మనకు లభిస్తుంది అని చెప్పాడు. తర్వాత ఈ కోరికలతో నిండినటువంటి మానవుడు ఈ సంసార చక్రాన్ని ఛేదించాలంటే శ్రీహరి సంకీర్తన ఒక్కటే ఉపాయము అని చెప్పాడు. చెప్పి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంకా ఆ పిల్లలకే ఇంకా వివరంగా చెప్తున్నాడు. ఏమని, పురుషుడు తన దేహం కోసం భోగాలు కోరుకుంటాడు, కానీ దేహం శాశ్వతమైనది కాదు, తనతో వచ్చేది కాదు. ప్రాణం పోగానే శరీరాన్ని కుక్కలు నక్కలు తినేస్తాయి. దేహం ధరించిన ఈ వ్యక్తి కర్మలను చేసి ఆ కర్మలకు బద్ధుడైపోతాడు. మరలా ఆ చేసిన కర్మలకు అనుకూలమైన దేహం ధరిస్తాడు. అజ్ఞానం వల్ల కర్మలు ఎక్కువగా చేయడం, మరల దేహాలు ధరిస్తుండడం, ఇలాగే కర్మ దేహాల్లో పురుషుడు సంచరిస్తుంటాడు. అజ్ఞానంతో కూడిన కర్మలు ధర్మార్థ కామాలను మాత్రమే అందిస్తాయి, కానీ జ్ఞానం ఒకటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మోక్షాన్ని అనుగ్రహించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామి సర్వ ప్రాణికోటికి ఆత్మేశ్వరుడు, ప్రియుడు. ఆ దేవుడు తన చేత సృష్టింపబడిన పంచమహాభూతాలలో లీనమై జీవుడు అనే పేరుతో నిలబడతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి తమ తమ హృదయాల్లో ఉండే భగవంతుడిని భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా ధ్యానించాలి. ఈ పురుషుడు అంటే ప్రతి జీవి కూడా తన దేహ భోగాల కోసమే కోరుకుంటాడు కదా. ఆ దేహం శాశ్వతమైందా? కాదు. ఈ ప్రాణం పోగానే శరీరాన్ని కుక్కలు నక్కలు తినేస్తుంటాయి. ఈ దేహం ధరించిన వ్యక్తి అంటే తను చేసిన కర్మల్ని బట్టి తనకి మళ్ళీ ఏదో ఒక దానికి అనుకూలమైనటువంటి మనం చేసిన పాప పుణ్యాలు బట్టి మనం ఇంకొక దేహం ధరిస్తాం. అజ్ఞానం వల్ల కర్మలు ఎక్కువ చేయడం, మరల దేహాలు ధరిస్తూ ఉండడం, మనకి అసలు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవడమే కదా అజ్ఞానం అంటే. ఈ శరీరము ఆత్మ ఒకటే అనుకోవడమే అవిద్య, దాన్ని అజ్ఞానం. అంచేత దాని వల్ల కర్మలు ఎక్కువ చేస్తూ ఉంటాం. అజ్ఞానం వల్ల కర్మలు మరల దేహాలు ధరిస్తూ ఉంటాం. ఇలాగే కర్మదేహాల్లో పురుషుడు సంచరిస్తుంటాడు. కానీ అజ్ఞానంతో కూడిన కర్మలు ధర్మార్థ కామములను మాత్రమే వస్తాయి. అంటే మరి ఈ కర్మ చేయొద్దా అంటే చేయండి, ధర్మ అర్థ కామాల కోసం, అంతవరకు అవి ఇస్తాయి. కానీ జ్ఞానం ఒక్కటి మాత్రం మోక్షాన్ని ఇస్తుంది అని అదొక్కటి తెలుసుకోవాలి. మోక్షాన్ని అనుగ్రహించేవాడు కూడా ఆ శ్రీ మహావిష్ణువే. ఇతర దేవతలు ఎవ్వరికీ కూడా బ్రహ్మ పరమశివుడికి కూడా సాధ్యం కానిది. వాళ్ళు కూడా స్వామి వల్లనే ఈ లోకంలోకి వచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఎవండైన ధన్యత నొందు. ఇదిగో అయితే ఎవరికండి ఎవరు భగవంతుడిని ఇలా సేవిస్తే వస్తారు అంటే, తన్ని పొందుతారంటే, జీవితాన్ని ధన్యత చేసుకుంటారంటే ఎవరైనా సరేనండి. దానవులు, దైత్యులు, సురులు, నరులు, నాగరాజులు, గంధర్వులు ఎవరైనా సరే ఆ లక్ష్మీపతి అని శ్రీ మహావిష్ణు పదపద్మాలను సేవిస్తే చాలు పుణ్యాత్ములు అవుతారు. చిక్కడు వ్రతములన్ క్రతువులన్ చిక్కడు వ్రతములన్ క్రతువులన్ చిక్కడు దానములన్ శీల తపంబులన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. మరి దేనికి చిక్కనన్నాడు? భక్తి ప్రపత్తి కూడా తనకు ఉపాయంగా పెట్టుకుంటే కాదు అన్నాడు. మళ్ళీ ఇలా చెప్తున్నారంటే ఏమన్నా కొంచెం ఇంత లేసి మాత్రం అవకాశమైనా ఉంటుందేమో. యుక్తిని భక్తిని చిక్కిన క్రియ, ఆ దానికి చిక్కిన పద్ధతుల్లో దాంట్లో అయితే ఏదైనా చిన్న ఆశ ఉందేమో భక్తి మార్గంగా పెడితే. చిక్కడు వ్రతములను, ఎన్నో వ్రతాలు చేస్తామండి మేము, ఆ భగవంతుడి గురించి ఎన్ని వ్రతాలు చేసామో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామో అనుకుంటాం. అది కాదు, దానికి కూడా స్వామి చిక్కడు. క్రతువులను చిక్కడు, యజ్ఞాగాదులు చేసేస్తుంటారు, దానికి కూడా అన్నాడు. దానముల శౌచ శీల తపంబులను,
ఎంతో దానం దానాలు చేస్తూ ఉంటారు, ఆ తపస్సులు చేస్తుంటారు, వాటికి కూడా చిక్కడు. భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి. మరొక మార్గమే లేదు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం, మరొక మార్గమే లేదు. అదేంటి, ఈ 4 వీటిలో స్థావరాలని జంగమాలని కూడా రక్షించినటువంటి స్వామి, మా దేవతల్ని రక్షించినటువంటి వాడు మన ఎందుకు రక్షించడు? మనోడుగా ఉన్న మనం కూడా ఆయనే రక్షకుడు అని ఆయన సేవించడం భక్తి మార్గంగా చేయాలి. ఎలా ఉంటే భగవంతుడు దక్కుతాడనేది, ఏం పాటించాలనేది నిన్నటి దాంట్లో మనం చదువుకున్నాం. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వం, అధిక శాంతత్వంబున్ చాలదు హరి మెప్పింప విశాలోద్యములారా. భక్తి చాలిన భంగిన్. భక్తి ఉంటే నువ్వు ఇంకా ఏం చెప్పినా పర్వాలేదండి అని చెప్తున్నాడు. బాలకులారా, విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లుగా బ్రాహ్మణత్వము సరిపోదు, దేవత్వము సరిపోదు. సామాన్య ఏదో ఏంటి అర్చనలు చేసుకుంటూ ఉండేటువంటి ఈ బ్రాహ్మణ కులస్తుడు కాదు, దేవ జాతికి చెందిన వాళ్ళు కూడా కాదు. అది దేవత్వం బ్రాహ్మణత్వం అనేది అది అసలు ప్రశ్నే కాదు. గొప్ప శాంత స్వభావం చాలదు. మేము ఎవరి జోలికి వెళ్ళండి, ఎవరిని హింసించండి, ఏదో మా బతుకు మేము బతుకుతామండి అంటే అది కూడా కాదు. పద్మనాభుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే సమర్థమైనది. ఆ భక్తి అనేటువంటి ఒక్కదాన్ని భక్తి నావం ప్రపశ్చ అంటారు కదా ఆకుల శకర్లు. అలాగా ఆ భక్తి అనేటువంటి ఒక నావతోటి అవతల వడ్డీకి చేరుకోగలము, స్వామిని చేరుకోగలము. ధనుజ భుజంగ యక్ష దైత్య మృగాభీర సుందరీ విహంగ శూద్ర సబరులైన పాపజీవులైన ముక్తికిన్ బోధురు అఖిల జగము విష్ణుండనుచున్ తలంచి. ఎంతమందిని రక్షించాడు! ధనుజులు, దైత్యులు, యక్షులు, పక్షులు, గొల్లలు, పిల్లలు, నాగులు, నారీమణులు, మృగములు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే, ఏ పాప జీవనులైనా సరే, సర్వం విష్ణుమయం జగత్తు అని మనసారా తలచినట్లయితే చాలు, ముక్తి పొందుతారు. తర్వాత గురువులు తమకును లోంబడు తెరువులు చెప్పెదరు, విష్ణు దివ్య పదకిన్ తెరువులు చెప్పరు, చీకటిన్ పరువులు పెట్టంగ నేల. బాలకులారా, ఇదిగో ఈ గురువులు ఉన్నారే, వీళ్ళు ఏం చెప్తారు? మరి నువ్వు ఇది చదువుకుంటే దీంట్లో ఎదిగిపోతే నీకు మంచి, దీంట్లో ఇంకా నీకు ఏంటి స్కాలర్షిప్ వస్తుంది, దీంట్లో నీకు ఊరికేనే చదువు వస్తుంది, గవర్నమెంట్ ఇది చేసింది, నువ్వు ఎప్పుడు మెరిట్కే ఇది ఉంటుంది అంటూ ఈ జీవన వృత్తికి సంబంధించినటువంటి విషయంలో ఆ రంగంలో వాళ్ళు ఇంకా ఉన్నతులుగా తీసుకురావాలి, వాళ్ళ సంస్థలకి పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలి అని కోరుకుంటారు తప్ప మరి విష్ణు దివ్య పదవికి తెరువులు చెప్పరు. ఆ శ్రీమన్నారాయణ యొక్క ఒక దివ్యమైనటువంటి ఆ స్థానం ఉంది, దానికి చేరుకునే మార్గాన్ని మాత్రం ఏ గురువులు అసలు బోధించట్లేదురా. ఎందుకు ఈ చీకటి బరువులు ఎందుకు చెప్పండి? ఈ బరువు అక్కలేని బరువు ఎందుకు మోస్తున్నారు? పనికిరానటువంటి ఏదో గాడిద కంపడ మేసింది అన్నట్టు అయిపోతుంది, బరువులు మోస్తుంది, ఏముంది దాని వల్ల? అంచేత ఈ చీకటి బరువులు, ఈ చీకటిని బరువులు కాదు, చీకటిని పరువులు పెట్టంగానే ఇలా ఎందుకు ఇంత అజ్ఞానంలో ఇలా వీళ్ళు చెప్పే విషయాల మీద పరుగులు పెడతారు. అంచేత ఈ గురువులు చెప్పేవి కూడా ఇది కాదు అంటే అలా చెప్పచ్చండి. మరి గురువులు మీద ఎప్పుడు ఎదిరించకుండా అంత ఇదిగా ఉన్నాడు కదా, మరి ప్రహ్లాదుడు అలా తోటి బాలకులకు అలా చెప్పచ్చా అని ఒక ప్రశ్న రావచ్చు మనకి. అంటే ఏం చెప్తున్నారు? గురువులు కూడా అన్ని శాస్త్రాల్లో కూడా మంచి విషయాలు ఉంటాయి. ఏ విషయము దాంట్లో భగవద్గీతమైందో లేకపోతే పెద్దల్ని గౌరవించొద్దనో ఇచ్చేద్దనో ఏమి చెప్పే ఉండవు. వాటిల్లో మనకేది కావాలో మనం చూస్ చేసుకోవడంలో మన తెలివితేటలు ఉంటాయి. అది మనం గుర్తుంచుకోవాలి. తెండెల్ల పుస్తకంబులు నిండు ఆచార్యులకు మరల ఏకతమునకు 2
విశేషము చెప్పెదన్ పొండు వల్ల నివారు కర్మ పుణ్యము పాలై. ఇదిగో మీరు మిత్రులారా, మేము ఈ పుస్తకాలన్నీ తెచ్చి గురువులకు ఇచ్చేయండి. ఇదిగో ఎందుకు ఏదో బండెడు పుస్తకాలు, ఇలా ఇప్పుడు పుస్తకాలు అయితే చెప్పనే అక్కర్లేదు. అలాగా ఆ తల్లిదండ్రులు లేకపోతే మనుషుల్ని కూడా పెట్టి మరీ స్కూళ్ళ దింపుతుంటారు ఆ పుస్తకాలు, ఆ పిల్లలు మోయలేని స్థితిలో. అలాగా అన్ని ఇన్ని పుస్తకాలు తెప్పిస్తారు, ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. అంటే ఒక్కటి కూడా మంచిది లేదు, పనికొచ్చేది లేదు అని ఆ పుస్తకాలని తెచ్చి ఆ గురువులకి ఇచ్చేయండి. మరలా ఏకాంతంగా కూర్చుందండి, స్కూల్లో వద్దు, పటాలు వద్దు, ఏమొద్దు, హాయిగా ఇక్కడ కూర్చుని మంచి కబుర్లు చెప్తుందండి. ఇంకా చాలా విశేషాలు బోధిస్తాను మీకు. ఇప్పుడు వీళ్ళకి పూర్తిగా ఈ ప్రహ్లాదు దీంట్లో పడిపోయారు కదా, ఈ భక్తి అనేటువంటి దేంట్లో. అంచేత ఇంకా వాళ్ళు వింటారు, నాకు ధైర్యం వచ్చేసింది. ఇంకా ఇవే కాదురా, ఇంకా బ్రహ్మాండ బోల్డ్ విషయాలు చెప్తారు, రండి. అక్కర్లేని వాళ్ళ వెంట పడకండి, మీ కర్మలను మీరు మీ కర్మలను మీరు అనుభవించండి. ఇదిగో ఆ కర్మ చేయాలి, ఎప్పుడు ఖాళీగా కూర్చోకూడదు, కానీ అది సత్కర్మ అయి ఉండాలి. అందుకని మనం మంచి పనులు చేసుకుందాం. ఆడుదము మనము హరిరతిన్ పాడుదమే ప్రొద్దు విష్ణు భద్రయశంబుల్ వేడుదము ధనుజ సంగతిన్ కొడుదము ముకుంద భక్త కోటిన్ షూటిన్. ఆడుదము మనము, ఆడుకుందాం. ఆ శ్రీహరి యొక్క కథలు వింటూ ఉంటే ఓ డాన్స్ చేసుకుందాం. హరిన్ రతిన్ చాలా ఆర్తితో చాలా ప్రేమగా ఆడుకుందాం మనం. పాడుదము ఏ ప్రొద్దు విష్ణు భద్ర యశంబుల్, మనకి శ్రేయస్సు కలిగించేటువంటి ఆ విష్ణువు యొక్క విషయాలు ఉంటాయి, విశేషాలు ఉంటాయి, ఆయన చేసినటువంటి లీలా మనసు చేష్టలు ఉంటాయి, వాటి గురించే మనం ఏ ప్రొద్దు పాడుకుందాం, ఆడుకుందాం, హాయిగా సంతోషంగా గడిపేద్దాం. ఇక ఈ ధనుజ సంతతిని వీడుదాము. ఇక్కడ మరి రాక్షస కులంలో పుట్టి రాక్షసుల్నే వదిలేద్దాం అంటే వీళ్ళందరూ రాక్షస బాలకులే కదా, దాన్ని వదిలిపెట్టేద్దాం అంటాడు ఏంటండి? తన కుల ధర్మాన్ని తను పాటించాలి కదా. అంటే ఏ కులంలో పుట్టినవాడైనా ఇతరుల్ని బాధించాలనేటువంటి ఒక బుద్ధి ఉన్నవాడు ప్రతివాడు అసురుడే, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అసలు మనం ఈ రాక్షస కులాన్ని వదిలిపెట్టేద్దాం, చెడ్డ మాటలు చెప్పేటువంటి గురువుల్ని వదిలిపెట్టేద్దాం. మిగిలిన రాక్షసుల స్నేహాసులు మనం విడిచిపెట్టేద్దాం. ఒక అర్థం ఇలా అయితే, ఇదిగో ఏదో మీరు పాపం మంచి మాట విందామని నా దగ్గరికి వచ్చారు, ఇంకా ఉన్నారే క్లాసులో, వాళ్ళకి ఎప్పుడు ఇదిగో ఈ విషయాలు తప్ప మీతో అన్ని కావాలి. అలాంటి వాళ్ళ స్నేహాన్ని వదిలిపెట్టేద్దాం మనం. నిర్భయంగా విష్ణు భక్తులతో కలిసిపోదాం రండి. ఇదిగో మీకు ఇంకా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నేనేంటి నేను లెక్క, ఇంకా ఎంతమంది ఎంత మంచి భక్తులు ఉన్నారు. ఆ భక్త కోటిలోకి మనం వెళ్ళిపోతాం నిర్భయంగా. ఏం భయపడకండి, నాతో రండి, ఆ పుస్తకాలు గురువులకి ఇచ్చేయండి అని చెప్తున్నాడు. విత్తము సమృతి పటలము వ్రత్తము కామాది వైరి వర్గముల నేడు ఇత్తము చిత్తము హరికిని పొత్తము నిర్వాణ పదము శుభమగు మనకున్. విత్తము సంస్కృతి పటలము, ఇదిగో ఈ సంసారం అనేటువంటి ఆ మాయాబంధాన్ని విడదీసేద్దాం. కామాది వైరి వర్గములన్ వ్రతము, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైనటువంటి ఇవన్నీ శత్రువులు. మనకి శత్రువులు ఎవడో పక్కవాడు మన శత్రువు కాదు, మన ఈ ఇంద్రియాలైనటువంటి ఇవే శత్రువర్గం మనకి. తర్వాత ఈ అరిషడ్ వర్గాలు కూడా, కామము క్రోధ లోభ మోహ మధుమాత్సర్యాలు కూడా వీటి వేపు తీసుకెళ్లేవి ఈ ఇంద్రియాలు. అంచేత ఈ శత్రువర్గాన్ని అంతా కూడా చీల్చి చెండాడుదాం. అవి చెప్పినట్టు మనం విన్నద్దు, చిత్తమును శ్రీహరికి సమర్పణ చేద్దాం. మన మనసు ఎప్పుడు ఆ స్వామి మీదే ఏకాగ్రచిత్తులమై ఉండేటట్టుగా మన మనసును చేసుకుందాం. కైవల్య పదాన్ని అందుకుందాం, మనకు తప్పకుండా శుభం కలుగుతుంది అని ఇట్లు ప్రహ్లాదుడు రహస్యమున అయా వేళల రాక్షస కుమారులకు అపవర్గ మార్గంబు ఎరింగించిన వారును గురు శిక్షితంబులైన చదువులు చాలించి నారాయణ భక్తి చిత్తంబులను గీలించి ఉండటం చూచి వారలు ఏకాంత భావమునని తెలిసి వారల ఏకాంత భావమును తెలిసి బెరచి వచ్చి శుక్రనందనుండు
చక్రవైరికి ఇట్లనియే. అమ్మమ్మ, ఈ గురువులకి అర్థమైపోయింది, వీళ్ళు ఏమిటి క్లాసులకు వస్తున్నారో లేదా, వచ్చినట్టే ఉంటున్నారు, ఏదో పరాగ్గా ఉంటున్నారు, ఒక్కొక్కసారి నామం పెట్టేస్తున్నారు, క్లాసులకి ఎగ్గొట్టేస్తున్నారు, ఏమైపోతున్నారు అనుకొని మొత్తానికి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళ ఏకాంత ప్రదేశాన్ని ఆ శుక్రాచార్యుల యొక్క కుమారులు ఉన్నారు కదా, చండామార్కులు, దాంట్లో ఒక ఆయన చూశారు. చూసేసి వారల ఏకాంత భావంని తెలిసి, ఓహో చాటుగా ఇలా మనకు శత్రువైనటువంటి ఆ శ్రీహరి గురించి ఇన్ని కబుర్లు చెప్తున్నాడా, ఇదా విషయం అనేటువంటి విషయం తెలిసిపోయింది. తెలిసి వాళ్ళు ఎవరికి దగ్గరికి వెళ్ళిపోయారు, అమ్మో ఈ విషయంలో తెలిస్తే ముందర మన్ని చంపేస్తారు, మీరేం చేస్తున్నారని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. వెంటనే ఆ చక్రవైరి అయినటువంటి అదేరు హిరణ్యకశిపుడికి వెళ్ళి ఆయనతో ఇలా చెప్తున్నారు. అని విధముగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా అనుకూలమైన సమయాలలో అయ్యా వేళల అంటున్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు, రే ఇప్పుడు క్లాస్ ఏం లేదుగా, రండి రండి, ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారు కదా, రండి అంటూ వాళ్ళ సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా మోక్ష మార్గం బోధించాడు. ఇప్పటి వరకు ఏది మనం స్వీకరించాలి, ఏ దాన్ని వదిలిపెట్టాలి, ఏది సుఖం ఇస్తుంది, ఏది ఇవ్వదు అని కూడా విశేషాలు చెప్పాడు. ఎలా ప్రవర్తించుకోవాలని చెప్పాడు, ఏది స్వామిని చేరడాన్ని మార్గమో చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఇదిగా మోక్షం ఎలా ఉంటుందో తెలుసా, దాన్ని చెప్తాను చూడండి, మన అంతిమ గోల్ అదే కదా, మనం పుట్టినందుకు అనుకుంటే ఆ మోక్ష మార్గాన్ని బోధించి సాగాడు. అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ తమ చదువులు ఆపివేసి తమ హృదయాలని ఋషికేశుని వైపు మళ్లించారు. ఋషికములు అంటే ఇంద్రియాలని జయించిన వాడు, తను ఆశ్రయించిన వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టుగా చేసేటువంటి వాడు కూడా ఆయనే. ఇది వాళ్ళ గురువు ఇది గమనించి శిష్యుల భావాలు తెలుసుకొని భయపడి, ఇంకా హడలు పుట్టేసింది ఈ గురువులకి. భయపడి హిరణ్యకశిపుని వద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. రక్షో బాలురనెల్లా నీ కొడుకు చేరంజీరిలోన నా శిక్షా మార్గములెల్లన్ కల్లలని ఆక్షేపించి తాన్ అందరన్ మోక్షాయత్తులన్ చేసినాండు మనకున్ మోసంబు వాటిల్లి నీ దక్షత్వంబునన్ చక్కన్ చేయవలయున్ దైతేయ వంశాగ్రణి. ఈ దైత్య కులానికి నువ్వు శ్రేష్ఠుడైనటువంటి ఓ రాజా, చాలా మోసం జరిగిపోయింది. అమ్మో మా కళ్ళు కప్పి ఇలా చేసేసాడు నీ కొడుకు, మా తప్పేం లేదు. అతను ఏం చేస్తున్నాడు, ఇదిగో తాన్ అందరన్ మోక్షాయత్తులని చేసి ఆ మోక్షం అని ఇంకా అది పిచ్చకపోతున్నారు, ఇంకా అదే పట్టుకున్నారు, ఆ విషయాలే వింటున్నారు, అలా దాన్ని చేరడానికే ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని తన వైపు తిప్పేసుకున్నాడు, ఇలా చేసేస్తున్నాడు. మనకం మోసంబు వాటిల్లే. అమ్మో మనకి ఎంత ప్రమాదం వచ్చిందో తెలుసా, అదిగో మోక్ష ప్రదాత శ్రీహరే, ఇవన్నీ వదిలేండి, చదువులు మానేయండి అనుకుంటూ అలాగా మన విరోధి అయినటువంటి ఆ చక్రి గురించే చెప్పేసి వాళ్ళ వైపు తిప్పేసుకుంటున్నారు. నీ దక్షత్వంబునన్ చక్కన్ చేయవలేను. ఇక మా వల్ల కాదు ప్రభు, మీరేం చేస్తారో మీ చేతిలో ఉంది, మీరే ఎలా అయినా అతని చక్కదిద్దాలి, మీ కొడుకుని మీరు చక్కదిద్దాలి, ఇంకా చూసుకోమ్మా మా వల్ల కాదు అని ఈ గోపకాంతలందరూ కూడా యశోదల దగ్గర గోల పెట్టినట్టుగా వీడాగడాలు మేము భరించలేకపోతున్నాను ఆయన, ఎప్పుడు కళ్ళు కప్పి ఎప్పుడు ఈ పిల్లలందరినీ తీసుకుపోతాడు, చదువు సంధ్య మానేశారు, పుస్తకాలు విసిరేశారు, క్లాసులకి రావట్లేదు, ఎప్పుడు చూసినా ప్రహ్లాదుడికే తిరుగుతున్నారు, పోనీ అన్న మంచి విషయాలు చెప్తున్నాడా అంటే మనకి శత్రువైనటువంటి ఆ శ్రీహరి గురించే చెప్తున్నాడు అనిపిస్తున్నాడు అంటున్నారు. ఇహ మోక్షానికే మనం దానికోసమే ప్రయత్నం చేయాలంటూ వీళ్ళందరి బుర్రలు కూడా మార్చేశాడు. రక్షో బాలురనెల్లన్ నీ కొడుకు చేరంజీరి లోన నా శిక్షా మార్గంబులెల్లన్ కల్ల అని ఆక్షేపించి ఒక్కడు కదా చండామార్కులే ఎవరో ఒకళ్ళు వెళ్ళారు. ఇదిగో నేను చెప్పే చదువంతా వ్యర్థం, కళ్ళ ఇదంతా అబద్ధం, ఏ మిథ్యా ఇదిగా వీళ్ళంతా యథార్థమైన విషయం మనిషి ఏదో చెప్తున్నారు, అంచేత అవేం వద్దు అని వాళ్ళకి నన్ను ఆక్షేపించి వాళ్ళ బుర్రలో కూడా అదే ఇన్సెట్ చేసి వాళ్ళ వైపు తిప్పేసుకుంటున్నాడు అని చెప్తున్నారు.
ఓ దైత్య కులావతంస, నీ కుమారుడు రాక్షస కుమారులందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకొని వెళ్ళి నేను చెప్పే చదువులన్నీ అబద్ధాలన్నీ ఆక్షేపించాడు. రాక్షస విద్యార్థులకు అందరికీ మోక్షం గురించి బోధించాడు. మనకు తీరని ద్రోహం చేశాడు. మరి నువ్వు ఏం చేస్తావో? నీ కొడుకు దుడుకుతనం మితిమీరిపోయింది. పరిస్థితి చేయి పోయేలాగా కనిపిస్తున్నది. ఇక నీ కొడుకును నీవే సమర్థతతో చక్క పెట్టుకోవాలి. ఇక మా వల్ల కాదు, నువ్వే చూసుకో అని చెప్పేశారు. ఉల్లసిత విష్ణు కథనము ఎల్లప్పుడు మాకు చెప్పండి గురుండని, ఆ నన్ను లంఘించి కుమారకూల్ వల్లరు చదువంగా దానవోత్తమ వింటే. ఇంకా ఏమిటి తెలుసా? ఉల్లసిత విష్ణు కథనము ఎల్లప్పుడు మాకు చెప్పండు ఈ గురుండు అని నన్ను లంఘించి కుమారకులను వల్లరు చదువంగా. ఇదిగో ఇంకా ఏం చేశాడు తెలుసా? గురువుకే నామం పెట్టారంటారు కదా. మేము చెప్పేవన్నీ కూడా అసలు ఎప్పుడు ఆ శ్రీహరి గురించి ఒక్క మాట చెప్పరండి ఈ గురువులు అంటూ ఎంతో ఎద్దేవాగా అలా చెప్పేస్తున్నాడు. ఈ గురువు మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు. ఆ విషయం వచ్చినా కూడా దాన్ని దాటవేసినట్టుగా శాస్త్రాలు చెప్తున్నారు తప్ప అదే మెయిన్ అయినట్టుగా చెప్పట్లేదు అని శిష్యులు నా గురించి అనుకుంటూ నన్ను నా మాటను లెక్క చేయడం మానేశారు. వీళ్ళందరి బుర్రల్లో అదే ప్రహ్లాదుడికి ఏముందో అలా అదేంటి విషయం మీద, అలాంటి విషయం మీదే వీళ్ళు మమ్మల్ని స్థిరపరిచేసుకున్నారు. అంచేత మమ్మల్ని ఎవ్వడు ఒక్క పిల్లాడు కూడా కేర్ చేయట్లేదు. నేను చెప్పిన చదవడం కూడా మానేశారు. ఓ దానవత్తమ్మ, వింటున్నావు కదా, ఇది పరిస్థితి. ఏం మహారాజా, వింటున్నావా ఏమైపోతుందో చూస్తున్నావా? మా వల్ల కాదు నాయన, నీ కొడుకు నువ్వు చూసుకో, ఇది పరిస్థితి. ఉడుగండు మధురిప్పు కథనము విడివడి జడుపగిదిన్ తిరుగు వికసనమున నేనొడివిన నొడుగులు నొడువండు దుడుకనిన్ చదివింప మాకు దుర్లభమధిప. ఇంకా ఏం చెప్పుకోవాలి? మాకు ఇంకా చదివింపన్ మాకు దుర్లభము అదిపా. స్వామి తమి నీ కొడుకు నేను చదువు చెప్పలేను నాయన అని నీ కొడుకు మంచి మాటలు చెప్తే వినే బుద్ధిమంతుడు ఏం కాడు. మేము చెప్తాం కదా, ఎన్నో మంచి మాటలు చెప్తాం, అలా వినేటువంటి బుద్ధిమంతుడు కాడు. ఎవరు ఎన్ని చెప్పినా చక్రపాణి గురించి చెప్పడం మానడు. ఎడితిప్పి సమాధానం చెప్పబోయా అంటే మళ్ళీ దాంతో లింకప్ చేసేస్తాడు చక్రపాణి తోటే. ఎప్పుడు మందమతిలా తిరుగుతుంటాడు. ఏమిటి అసలు క్లాసులో పాఠాలు వింటున్నాడా లేదా, వీడికి అర్థం అవుతుందా లేదా, ఏదైనా అంటే ఏదడిగినా అన్ని ఆ చక్రపాణి గురించే చెప్పేస్తుంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోకూడదు. కాస్త వీడికి చురుకుదనం అలవాటు చేద్దాం, కాస్త ఈ భోగాలను అనిపించేట్టుగా చేద్దాం. ఏ రకంగా మేము చెప్తున్నా అసలు ఏమీ వినిపించుకోడు. ఇటువంటి దుడుకోవాడిని, దుండగుడు అంటే వాడి ఇష్టం వచ్చినట్టు వాడు ఉండేవాడు. తర్వాత అందరికి అన్నిటికీ తొందరపాటు, ఎవరిని లెక్క లేకుండా స్వతంత్రంగా ఉండటం. ఇక చదివించడం మా వల్ల కాదు మహాప్రభు. చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు విష్ణుని యందు నిక్కపు మక్కువ విడువండు ఎక్కడి సుతున్ కంటే రాక్షసేశ్వర వెర్రిన్. పైన చుండి ఆ పదాలు చుండి అలాగే ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఉడుగండు మధురిపు కథనము విడిబడి జడుపగిదిన్ తిరుగు వికసనమున నేనొడివిన నొడువులు నొడువండు. నేను ఒడివిన అంటే చెప్పినటువంటి ఒడువులు మాటలను, మంచి మాటలను ఒడువడు, అసలు పట్టించుకోడు. దుడుకన్, ఈ దుడుకు కుర్రాన్ని బాబు ఇంత తొందరపాటు కాదండి, దొండగుడు బాబా, వీడికి మేము చదువు చెప్పలేం అని పైన అన్నారు. ఇక్కడ అంటున్నారు చొక్కపు రక్కసి కులమున అని చెప్పి ఆయన మహారాజా ఏమిటయ్యా నీ కడుపు నీ కొడుకు ఎలా పుట్టాడు అని అడుగుతున్నారు. చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు విష్ణుని యందు నిక్కపు మక్కువ విడువండు ఎక్కడి సుతుగంటి. రాక్షసేశ్వర వెర్రిన్, రాక్షసేశ్వర చక్కని రక్కస కులంలో ఈ పనికి మాలిన కొక్కిరాయి పుట్టాడు.
అని చెప్పుకున్న మనం వెనకొచ్చింది కదా, తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టుగా. అలాగా ఈ రక్కస కులంలో పలికి మాలినటువంటి ఒక కొక్కిరాయి లాగా, అంటే అది పచ్చని అనుకుంట, ఏదో తెలియదు నాకు, అలా పుట్టాడు. వీనికి వైకుంఠుని వెర్రి పట్టిందయ్యా. వెర్రిన్ అంటే ఆ వెర్రి అనేది రాక్షసేశ్వరి కాదు, ఈ ప్రహ్లాదుడు. వీడికి ఒక పిచ్చి పట్టింది, ఆ విష్ణు అనేటువంటి ఒక పిచ్చి పట్టింది అంటాను సవా. దేని మీద ఎక్కువగా అదే ఆలోపనగా ఉంటే అదో పిచ్చి వాళ్ళకి అంటాం కదా. వైకుంఠిని ఆ వైకుంఠుని వెర్రి పట్టింది వీడికి. ఇది వదిలేలాగా కనిపించట్లేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఇటు తిప్పి అటు తిప్పి అదే అంటాడు, కానీ ఆ శ్రీహరిని వదిలేట్టుగా ఏం కనిపించట్లేదు. వీడు ఎక్కడ కొడుకు, ఇలాంటి బుద్ధిహీన్ని కన్నావేమయ్యా. ఏంటయ్యా, నీ కడుపును పుట్టదగిన వాడా? మీరిద్దరు దంపతులు ఎంత మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళు నీ కడుపుని చెడపుట్టాడు, ఇలాంటి కొడుకుని ఎలా కన్నావయ్యా అని అడుగుతున్నారు. అన్నిట్లు గురుసుతుండి చెప్పినన్ కొడుకు వలని విరోధ వ్యవహారంబులు కన్న రంధ్రంబులందు ఖడ్గ ప్రహారంబులై సోకినన్ బిట్టు మిట్టివడి పదాహతంబైన భుజంగంబు భంగిన్ పవన ప్రేరితంబైన దవానలంబు చందంబున దండ తాడితంబైన కంఠీరవంబు కైబడి భీషణ రోషణ రసాజ్వల్యమాన చిత్తుండును పుత్ర సంహారోద్యోగాయత్తుండును కంపమాన గాత్రుండును తరుణీకృత నేత్రుండును అయిన కొడుకును రప్పించి సమ్మాన కృత్యంబులను తప్పించి నిర్దయుండి అసని సంకాశ భాషణంబులను అదల్చుచు. ఇంకా లాభం లేదు, వీడి సంగతి ఇవాళ అటో ఇటు తేల్చి పారేయాలి అని అనుకున్నాడు. ఇంకా ఆ గురువులు చెప్తున్నటువంటి ఈ ప్రహ్లాదుని యొక్క ప్రవర్తన, తన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు వింటే ఇంకా అసలు ఆ గుణపాలతో చెవుల్లో ఎవడో పొడి చేస్తున్నట్టు అయిపోతాయంట. కర్ణ రంధ్రంబులందు ఖడ్గ ప్రహారంబులై సోకిన ఓ ఖడ్గంతో చెవుల్లో పొడి చేస్తుంటే ఎంత బాధ వస్తుందో అలాగ వినడానికి రామ హరిహరి అని బాబాయ్ హరి అన్నాడు. ఈ నోటి రాదు కానీ చిచి చిచి ఇలాంటి మాటలు అన్నట్టుగా అయిపోతున్నాడు. ఇంకా ఏమన్నాడు, పదాహతంబైన భుజంగు బాంగి. ఆ పాముని కానీ కర్రతో మనం పెడుతూ అది పాపం మన జోలికే రాదండి, దుష్టజంతు అనుకుంటా, కానీ దాని జోలికి మనం వెళ్ళకపోతే ఓ దండం పెట్టేస్తాట, అలా వెళ్ళిపోతాయట. కానీ మన ప్రాణ భయానికి మనం ఏం చేస్తాం, రాయి వేసడమో ఏదో పిల్లి నొక్కనో తొలేద్దామని చూస్తాం. ఆ దెబ్బ చిన్న కరపుల దాని మీద విసిరామో పడగ విప్పుతుంది. అలా భుజంగం లాగా పవన ప్రేరితంబైన దవానలంబు చందమున ఒక అగ్ని ఉంటుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటారు కదా, గాలి కూడా తోడైతే ఇంకా ప్రజ్వరులుతుంది కదా. దండ తాడితంబైన కంఠీరవంబు కైబడి. కంఠీరవము అంటే ఏంటి ఇది అనుకుంటా, సింహమా ఇంత అంటారు, చూస్తాను గుర్తు రావట్లేదు. సింహమే. కంఠీరవంబు కైబడి భీషణ రోష రసావేశ జాజ్వల్యమాన చిత్తుండును. ఓ పక్కన భయంకరమైనటువంటి రోషంతో అవహింపబడిన వాడే జాజ్వల్యమాన, అలా ఆవేశంతో ఆ రోషావేశంతో బగ మండిపోతుంది ఆయనక మనస్సు. అటువంటి మనసు కలవాడే పుత్ర సంహారోద్య గాయత్తుండును. వీడిని చంపి పారేయాలి అనేటువంటి మనసులో స్థిరమైనటువంటి బుద్ధి పెట్టుకున్నవాడు కంపమాన గతుండు. ఓ పక్కన భయం కూడా వస్తుంది, ఆ గొంతంతా కూడా కంపిస్తూ ఉంటా, ఆ కోపానికి, ఒక రకమైన భయానికి, అన్నిటికీ అరుణీకృత నేత్రుండును. కళ్ళు ఎర్రగా చింత నిప్పుళ్ళు అయిపోయాయి. నేత్రుండును అయి కొడుకును రప్పించి సమ్మాన కృత్యంబులను తప్పించి, ఇన్నాళ్ళు రారా తండ్రి రామ్మ ఏం చదువుకున్నా చెప్పమ్మా అంటూ తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఓసారి దగ్గర రప్పించి నాన్న బాగా చదువుకుంటున్నావా అని కుశల ప్రశ్నలు వేశాడు. ఇవన్నీ అయిపోయి సమ్మాన కృత్యంబులు తప్పించేశాడు. ఇంకా వీడికి ఏదో ఆ తిండి పెట్టి రావే నీ భార్యను పిలిచి ఎవరిన పిల్లడు రావి అన్న పెట్టవే అంటాం కదా, అవేమీ లేవు. ఏమి అస్సలు సమాన కృత్యంబులను తప్పించి నిర్దయుండై కొడుకు అన్నటువంటి జాలి కూడా గురువుల దగ్గర నుంచి వచ్చాడు, ఇన్నాళ్ళు కష్టపడి. అసలు ఆ దృష్టి ఏం లేదు, వీడు కనపడితే చాలు వేసేయాలన్నట్టు ఉన్నాడు. నిర్దయుండై అసని సంకాశ భాషణంబులను అదల్చుచు. అసని అంటే బాణపు ములుకులు లాంటి దెబ్బ మాటలు,
ఆ మాటలు కొట్టినా పర్వాలేదు, ఎన్నా పర్వాలేదు. కష్టమైనటువంటి ఒక మాటట వజ్రాయుధపు దెబ్బ కంటే కూడా అంత కఠోరంగా ఉంటుంట. ఈ ఆర్యోక్తుల్లో చెప్తారు ఏంటి, ఆ బద్ధ విరోధాన్నైనా భరించచ్చుట, దీర్ఘ వ్యాధులనైనా భరించచ్చుట, వజ్రాయుధపు దెబ్బనైనా భరించచ్చ, కానీ చెడు మాటను మాత్రం ఎవరూ భరించలేరు అని చెప్తారు. మంచి మాట ఎలా ఉంటుందో అదే దగ్గరే చెప్తారు ఆర్యోక్తుల్లో. మంచి మాటట చల్లని మంద మారుతం మన మీద అలా వస్తే ఎలా ఉంటుందో, మంచి చందనల చర్చ అంటే చక్కని గంధ అనులేపనం చేసుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అలాగా. ఇంకా ఏంటో చెప్తారమ్మా, ఇలాగా మంచి మిత్రులతోటి స్నేహం ఎలా ఉంటుందో అలా ఉంటుందా మంచి మాట. అంటే దీర్ఘ వ్యాధులు అదేంటి వజ్రాయుధంతో దెబ్బల కంటే కూడా కఠినమైనది, భరించలేనిది చెడ్డ మాట. ఎప్పుడు వచ్చేసాడు విభీషణుడు ధిక్కరించి ఛీ ఛీ అని చీదరించుకున్నప్పుడు ఇంకా భరించలేక వచ్చేసాడు రావణాసుని వదిలేసి. ఎప్పుడు కూడా అలాగా మన కోపం ఉంటే ఉదాసీనంగా ఉండిపోవాలి, లేతే దెబ్బ వేయాలి పిల్లల్ని. వాళ్ళని అసహించుకున్నాము ఇంకా వాళ్ళు అసలు అది భరించలేరు, అది చాలా తప్పు కూడా. పెద్దలు కూడా పిల్లలు కూడా ఏ పరిస్థితిలో వాళ్ళు ఎంత తగని పని చేసినా సరే, పెద్దలు వయసు చేతో మరి చేతో ఏదో వాళ్ళు తప్పులు చేస్తారు, కానీ వాళ్ళని కూడా అలా చిత్కారంగా మాట్లాడకూడదు. అలాంటి అసని సంకాశంతో సమానమైనటువంటి మాటలతోటి వదిలిస్తాడు. రా ఇలా రా అంటే మనం చూడండి ఎంత కోపంగా, రారా ఇలా రా అని పని చెప్తా అన్నట్టుగా, తోక తొక్కిన పాములాగా సరే భావం చదువుతారు అని చెప్పి బాధపడ్డాడు ప్రహ్లాదుని గురువు. తన కుమారుని విష్ణు భక్తి విషయాలు వినేటప్పటికీ హిరణ్యకశిపునికి చెవులలో కత్తులు పుచ్చినట్లు అనిపించాయి. రాక్షసరాజు ఒక్కసారిగా ఉలిక్కపడ్డాడు. తోక తొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కార్చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపావేశంతో భగ మండిపోతున్నాడు. అతని శరీరం ఊగిపోతోంది, కళ్ళు చింతనిప్పులయ్యే. అతడు కన్న కొడుకును సంహరించడానికి సిద్ధమయ్యాడు. వెంటనే ప్రహ్లాదుని పిలిచాడు. వచ్చిన రాజకుమారుణ్ణి ఆప్యాయతతో ఆదరించలేదు. పైగా కఠినాత్ముడై హిరణ్యకశ్యపుడు పిడుగులు కురిపించి విరపించసాగాడు. పిడుగులు పడ్డా అంటే మాటలు అలా ఉన్నాయి, అంత కఠోరంగా ఉండి వెరపు అంటే భయపెట్టాలనుకున్నాడు. ఈ మాటలతోటి అతన్ని లొంగ తీసుకోవాలి అని అనుకున్నాడు. శూనున్ శాంత గుణ ప్రధానున్ అతి శుద్ధాంచిత జ్ఞానున్ అజ్ఞానారణ్య కుశానున్ అంజలి పుటి సంభ్రాజమానున్ సదా శ్రీమన్నారాయణ పాదం పద్మయుగళీ చింతమృతాస్వాదనాధీనున్ ధిక్కరణంబు చేసి పలికెన్ దేవా హితుండుగ్రతన్. దేవ అహితుండు, ఇక్కడ దేవతలకి హితుడు కాడు ఈయన. దేవ అహితుండు ఉగ్రతన్, ఆ దేవతలకు విరోధి అయినటువంటి ఆ హిరణ్యకశిపుడు ఉగ్రతన్ చాలా కోపంతో ఇలా విరుచుకుపడ్డాడు ఆయన మీద, ఆ పిల్లవాడి మీద. ఆ పిల్లవాడు ఎటువంటి వాడు, ఇప్పుడు ఈ తండ్రి ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఆపోజిట్ గా మనకి భాషింపజేస్తున్నారు పోతన్న గారు. ఆ కుర్రవాడు ఎలాంటి వాట, శూనున్ శాంత గుణ ప్రధానున్. అసలు ఆ శాంతమూర్తి అండి, శాంతం అలా ఏంటి ఒక రాశి పోసినట్టుగా అలాంటి అంత ఏం చేసుకున్నా సరే ఆ ప్రశాంతమైనటువంటి ఆ ముఖం అలా ఉంది. మహాశాంతమూర్తి గుణప్రధాను. అసలు గుణాలు ఇంకా ఎంచుదామంటే భగవంతుడిలో ఉన్నటువంటి అన్నటువంటి పదంలాగా ఈయన కూడా చెడ్డ గుణాలు ఏమీ లేవు. ఇంకా అతి ఇక్కడ సార్ పడింది, అతి సంశుద్ధాంచిత జ్ఞాను. అజ్ఞానం అనేటువంటి అరణ్యానికి అజ్ఞానారణ్య కుశాను, ఒక అజ్ఞానమైనటువంటి అరణ్యానికి దాది పోవాలి అంటే ఏం కావాలి, నిప్పు కావాలి కదా. అగ్ని లాంటి వాడు మనకున్నటువంటి అజ్ఞానానికి ఒక నిప్పులాగా మన అజ్ఞానం పోగొట్టేవాడు. జ్ఞాన సంపద, అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో జ్ఞానం అనే సంపద కూడా అతనే గని అవుతాడు. నిరంతరం
కరములు మోర్చి మనసులో పరంధాముని పాదపద్మాల్ని ధ్యానించేవాడు సదా శ్రీమన్నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాదనాధీను. నిరంతరం ఇంకా ఏమిటండి ఏం స్మరిస్తున్నాడు, అలా ఏమిటో పిచ్చివాళ్ళ కొనుక్కుంటూ ఉంటాడు అని అంటే కాదండి. నిరంతరం కూడా ఆ చేతులు మోడ్చి మనసులోనే ఆ పరంధాముని యొక్క శ్రీచరణాలన్నీ సదా సదా ధ్యానిస్తూనే ఉండేటువంటి ప్రవృత్తి కలిగిన వాడు. అలాంటి వాడిని ధిక్కరణంబు చేసి ఏమి వాడి విషయాలు ఏమి కూడా మనసులో మనసుకు అందనటువంటి హిరణ్యకశిపుడు అటువంటి సకల సద్గుణ సంపన్నుడైన కుమారుణ్ణి ధిక్కరించి కోపించి విబుధ విరోధి ఇలా విరుసుకుపడ్డాడు. ఆ దేవత విరోధి అయినటువంటి హిరణ్యకశిపుడు ఆ పిల్లవాడి మీద మాటలు అనేటువంటి బాణాలతోటి ఇలాగా విరుసుకుపడ్డాడు. అస్మదీయంబగుణా నా ఆదేశం నంగాని నా దేశం అస్మదీయంబగుణాదేశం నంగాని మిక్కిలిరవమింట మెరయ వెరచు అన్ని కాలములందు అనుకూలుండై కాని విద్వేషి అయి గాలి బెరచు మత్ప్రతాపానల మంది కృతార్చి అయి విచలవిడినగ్ని వెలుంగ వెరచు అతి తీష్ణమైన నాయాజ్ఞనుల్లంఘించి సమనుండు ప్రాణులను చంపవెరచు ఇంద్రుడు ఔదల నా మూల నెత్తవెరచు అమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావళి నాకు వెరచు ఎల వెరువవు పలువ నీకేది దిక్కు. ఏమిట్రా ఏమి విషయం, నీకేమిటి ధైర్యం, ఏం చూసుకుని నీకు ఇది, నీకెవడరా దిక్కు, నన్ను కాదని చేసేవాడు అని చెప్తున్నాడు. ఇంకా ఎలాగా అతన్ని మాటలతో హింసిస్తున్నాడో చెప్తున్నా. అంటే ప్రకృతి యొక్క సహజ గుణాలని కూడా అవి అన్ని కూడా మర్చిపోయి నాకు పదాక్రాంతులు అవుతుంటే నువ్వేమిట్రా ఏమి వెరవవు, అసలు భయం లేదా? పలువ అంటే నిష్ఠ ఉన్నట్టుగా ఏదో వాగుతుంటావు, ఏమిటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు అని చేత నీకేది దిక్కు, అసలు నన్ను కాదని నీకెవడరా దిక్కు అని అడుగుతున్నాడు. ఇంకా ఎలాగ అతన్ని మాటలతో హింసించాడో రేపు చూసుకో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహింసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్దయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.